ఒక్కసారి ఊహించండి, యుద్ధం అంటే కేవలం సైనికులు చనిపోవడం కాదు. తుపాకులు పట్టని, ఓటు హక్కు కూడా లేని, ఇంకా జీవితాన్ని సరిగ్గా చూడని చిన్న పిల్లలు కూడా దానికి బలైపోతున్నారు. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన తాజా నివేదిక ప్రపంచాన్ని మరోసారి దిగ్భ్రాంతికి గురి చేసింది. పాలస్తీనా ఇజ్రాయెల్ ఘర్షణపై ఐక్యరాజ్య సమితి స్వతంత్ర అంతర్జాతీయ దర్యాప్తు కమిషన్ విడుదల చేసిన నివేదికలో అత్యంత తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. గాజాలో పాలస్తీనా చిన్నారులను ఇజ్రాయెల్ భద్రతా బలగాలు ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకున్నాయని, ఇది జాతి నిర్మూలన, మానవత్వానికి వ్యతిరేక నేరాలు, యుద్ధ నేరాల పరిధిలోకి వస్తుందని కమిషన్ పేర్కొంది. కమిషన్ చైర్మన్ శ్రీనివాసన్ మురళీధర్ మాట్లాడుతూ, పాలస్తీనా పిల్లలు ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేయబడ్డారని ఆధారాలు చూపిస్తున్నాయని ఆయన అన్నారు. 2025లో కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత కూడా పిల్లల మరణాలు, తీవ్ర గాయాలు కొనసాగుతున్నాయని నివేదిక చెప్తోంది. గాజాలో వేలాది మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు జీవితాంతం వికలాంగులుగా మారిపోయారు. ఎంతో మంది తల్లిదండ్రులను కోల్పోయి అనాథలయ్యారు. మరికొందరు తమ కుటుంబాల నుంచి విడిపోయి నిరాశ్రయ శిబిరాల్లో జీవిస్తున్నారు. నివేదిక ప్రకారం ఆకలి, ఆహార కొరత, వైద్య సేవల పతనం, విద్యా వ్యవస్థ కుప్పకూలడం గాజాలోని చిన్నారుల భవిష్యత్తును పూర్తిగా చీకట్లోకి నెట్టేశాయి. ఇంకా తీవ్రమైన ఆరోపణ ఏమిటంటే, కొంతమంది పాలస్తీనా పిల్లలను అరెస్టు చేసి ఇజ్రాయెల్ జైళ్లలో చిత్రహింసలకు గురి చేసినట్టుగా కమిషన్ పేర్కొంది. అలాగే పిల్లలపై లైంగిక హింస కూడా జరిగినట్టు ఆరోపించింది. నవజాత శిశువుల సంరక్షణ కేంద్రాలు, ప్రసూతి ఆసుపత్రులు, మాతృ శిశు ఆరోగ్య కేంద్రాలపై దాడుల కారణంగా అనేక మంది శిశువుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని నివేదిక చెబుతోంది. గర్భస్రావాలు పెరగడం, పుట్టుకతో వచ్చే ఆరోగ్య సమస్యలు పెరగడం, నవజాత శిశువుల మరణాలు పెరగడం వంటి పరిణామాలు నమోదయ్యాయని నివేదిక పేర్కొంది. పాఠశాలలు ధ్వంసమయ్యాయి, అనాథాశ్రమాలు నేలమట్టమయ్యాయి, లక్షలాది మంది పిల్లలు విద్యకు దూరమయ్యారు. ఒక తరం మొత్తం తమ బాల్యాన్ని కోల్పోయిందని కమిషన్ హెచ్చరిస్తోంది. బాంబులు, తుపాకులు మౌనమైనా పాలస్తీనా పిల్లల జీవితాలు ఒక్క రాత్రిలో మామూలు కావని కమిషన్ చైర్మన్ శ్రీనివాసన్ మురళీధర్ వ్యాఖ్యానించారు. కానీ ఒక ప్రశ్న మాత్రం ప్రపంచం ముందుంది. యుద్ధాల్లో రాజకీయ నాయకులు నిర్ణయాలు తీసుకుంటారు, సైన్యాలు పోరాడతాయి, కానీ ఎందుకు అమాయక చిన్నారులే అత్యధిక మూల్యం చెల్లించాలి? గాజాలో చనిపోయిన ప్రతి చిన్నారి, గాయపడిన ప్రతి చిన్నారి, అనాథ అయిన ప్రతి చిన్నారి ప్రపంచ మానవత్వాన్ని ప్రశ్నిస్తోంది.